హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం కొలిజన్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ చాప్టర్ మీద మీకు లాంగ్ లెక్చర్ వినాలి అనుకుంటే ఈవినింగ్ 6కి జూమ్ క్లాసెస్ ఉంటాయి. సో నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి కాల్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఈ చాప్టర్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సో మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, అసలు ఈ కొలిజన్స్ అంటే ఏంటి? మీరు మొన్న ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జర్నీ సినిమా చూస్తారా ఎవరైనా? సో జర్నీ సినిమాలో ఫస్ట్ షాట్ ఏముంటుంది, 2 కార్లు వచ్చేసి డిష్ అని డాష్ ఇచ్చుకుంటాయి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కొలిజన్. సో అకార్డింగ్ టు ఫిజిక్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కొలిజన్ అండ్ వాట్ ఈస్ ద కొలిజన్? వెన్ ద లార్జ్ ఫోర్స్ ఈస్ ఎగ్జెక్టెడ్ ఫర్ ద షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. అకార్డింగ్ టు ద డెఫినేషన్, ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు కూడా గుద్దుకుంటాయి. అంటే 2 బాడీస్ కొలిజన్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, రెండింటి మధ్య ఇంటరాక్షన్ అనేది జరుగుతుంటుంది. సో అలా కొలైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే లార్జ్ ఫోర్స్ ఎగ్జాక్ట్ అవుతుంది. సో లెస్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో లార్జ్ ఫోర్స్ ఎగ్జాక్ట్ అవుతుంది. సో మన ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి మన కాలు బొటన వేలికి రాళ్ళు తగులుతూ ఉంటాయి కదా, ఎదురురాయి తగులుతూ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, తగిలేటువంటి టైం చాలా తక్కువ, లెస్ టైంలో, లెస్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ నొప్పి మనకి చాలాసేపు ఉంటుంది. అంటే లెస్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో లార్జ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం కొలిజన్ అంటాం. సో ఇక్కడ ఏం జరగాలి, ఎనర్జీ అండ్ మూమెంటం రెండు కూడా ఎక్స్చేంజ్ అవ్వాలి, అంటే రెండు కూడా ఎక్స్చేంజ్ అయిపోవాలి. సో ఎవరైతే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాస్తారో ఆ స్టూడెంట్స్ మీరు దీన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. దీని నుంచి 2 or 3 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొలిజన్స్ లో బేస్డ్ ఆన్ డైరెక్షన్, అంటే డైరెక్షన్ మీద బేస్ చేసుకుని ఈ కొలిజన్స్ 2 టైప్స్ మనం డివైడ్ చేస్తాం. సో రెండవది ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో బాడీస్ యొక్క డైరెక్షన్ ని బట్టి మనం కొలిజన్స్ 2 టైప్స్ డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆన్ కొలిజన్, రెండోది ఆబ్లిక్ కొలిజన్. సో హెడ్ ఆన్ కొలిజన్ అంటే ఏంటో చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ హెడ్ ఆన్ కొలిజన్ లో మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ 2 బాల్స్ తీసుకుంటాం. కొలిజన్ కి ఎప్పుడైనా సరే బాల్స్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. ఒక బాల్ మాస్ m1, ఇంకొక బాల్ మాస్ m2 అనుకున్నట్లయితే, సో ఒకటేమో u1 స్పీడ్ తో వెళ్తుంది, ఇంకోటేమో u2 స్పీడ్ తో వెళ్తుంది. సో ఇలా రెండు కూడా ఇలా వెళ్తూ ఉన్నాయి. ఇదేంటి, బిఫోర్ కొలిజన్, అంటే కొలిజన్ అవ్వక ముందు వాటి పొజిషన్ ఎలా ఉంది. సో డ్యూరింగ్ కొలిజన్ లో ఎలా ఉంటుంది, రెండు కూడా గుద్దుకుంటాయి. సో m1 m2 ఇదేమో డ్యూరింగ్ కొలిజన్, గుద్దుకుంటాయి. గుద్దుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఆఫ్టర్ కొలిజన్. సో ఇక్కడ v1 v2, సో ఇవన్నీ కూడా బిఫోర్ కొలిజన్, డ్యూరింగ్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్. సో ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ లో ఒకే స్ట్రైట్ లైన్ మీద జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ కొలిజన్ కి వచ్చేటప్పటికి ఇక్కడ వెలాసిటీస్ ఏమవుతాయి, వేరు వేరు వెలాసిటీస్ తో వెళ్తూ ఉంటాయి 2 బాడీస్. సో దిస్ ఈజ్ కాల్డ్ హెడ్ ఆన్